అలానే విశేషం రాజకీయాల్లో సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే బూమరంగ్ అవుతుంది. ఆ విషయంలో బీజేపీ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఎప్పుడు ఏ అనౌన్స్మెంట్ చేయాలో అదే చేస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ బడ్జెట్ మధ్యతరగతి వర్గాల్ని ఆకట్టుకునేలాగా కనిపించింది. చాలా క్లియర్గా 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దాని పరిధిలో ఎక్కువ మంది మధ్యతరగతి ఉంటారు. ఆ విషయం బీజేపీకి తెలుసు. పైగా ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో 12 లక్షల ఆదాయం ఉండేటువంటి వాళ్ళు మధ్యతరగతి కిందనే భావించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి లెక్కను తీసుకుంటే అది ఉన్నత వర్గాలకు వచ్చేటువంటి ఆదాయం కింద పరిగణలోకి వస్తుంది. కానీ ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో ఎక్కువ మంది 12 లక్షల రూపాయల ఆదాయం సంవత్సరానికి సంపాదించేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళే మధ్యతరగతి కింద బీజేపీ భావించింది. అందుకే బీజేపీ 12 లక్షల రూపాయల వరకు ఎగ్జంప్షన్ ఇచ్చింది ఢిల్లీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని అని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అనుకున్నారు. అది ఫలించింది ఢిల్లీ ఎన్నికల్లో అనేది ఇప్పుడు రూఢి అవుతుంది, ఇప్పుడు నిరూపణ అవుతుంది. అందుకే బీజేపీ ఎప్పటికప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు లేదా లోక్సభ ఎన్నికలు ముందు బడ్జెట్లో కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. అలాగే విధానపరమైనటువంటి ప్రకటనలు కూడా చేస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే కనుక 2019 ఎన్నికలకు ముందు అలాగే 2024 ఎన్నికలకు ముందు మనం చూస్తే కనుక అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు 2019 ఎన్నికలకు ముందు. సో మధ్యతరగతి అనేది ఒక పెద్ద సెక్టార్ అనేది బీజేపీ వ్యూహం. ఆ సెక్టార్ని ఆకట్టుకోగలిగితే మళ్ళీ అధికారంలో రావచ్చు అని చెప్పి బీజేపీ భావించి అందుకే 2019 ఎన్నికలకు ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అనౌన్స్ చేసింది. మధ్యతరగతి అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు. దాంతో అప్రతిహతంగా బీజేపీకి హైయెస్ట్ సీట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో. ఇక 2024 ఎన్నికల్లో పౌరసత్వాన్ని తీసుకొచ్చారు, సిఏఏ. పౌరసత్వం అనేది ఇంపార్టెంట్. భారతదేశంలో వన్ నేషన్ ఒకే పౌరసత్వం ఒకే దేశం అనేటువంటిది తీసుకొచ్చారు. సో అది బాగానే పనిచేసింది. అందుకే 2019 అంటే కూడా తక్కువ వచ్చినప్పటికీ కూడా అధికారంలో రాగలిగింది బీజేపీ. అలాగే ప్యారలల్గా హిందూ సెంటిమెంట్ను కూడా వ్యూహాత్మకంగా తీసుకొచ్చింది. అయోధ్య రాముణ్ణి శంకుస్థాపన చేసి అయోధ్య రామాలయాన్ని ప్రారంభించి రక్తి కట్టించింది హిందూ ఓట్లన్నీ పోలరైజేషన్ చేసుకోవడానికి. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటంలో బీజేపీ ముందుంటుంది అని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టి 12 లక్షల రూపాయలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. దీన్ని చూసినటువంటి వాళ్ళు ఆర్థికవేత్తలు చాలా విమర్శలు చేశారు. కానీ ఫక్తు రాజకీయ పార్టీ బీజేపీ. ఆ బీజేపీకి ఇప్పుడు ఇద్దరు ఐకాన్స్గా కనిపిస్తున్నారు. ఒకళ్ళు నరేంద్ర మోడీ గారు, మరొకళ్ళు అమిత్ షా గారు. వీళ్ళిద్దరూ ఆ పార్టీని విజయ తీరాలకు ఎప్పటికప్పుడు చేరుస్తూ ఉన్నారు. హర్యానా లాంటి చోట కూడా బీజేపీ గెలిచింది. వాస్తవంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందనుకున్నారు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన కారణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పడిపోయింది అనుకున్నారు 2024 ఎన్నికలకు ముందు. కానీ అదే హర్యానా రైతులు బీజేపీకి పట్టం కట్టారు. అలాగే పంజాబ్ రైతులు ఆప్కి పట్టం కట్టారు, కాంగ్రెస్ పార్టీని కాదని. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్కు సంబంధించిన ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. లాస్ట్కి ఛత్తీస్గఢ్లో బీజేపీ బలంగా ఉందనుకుంటే ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి పట్టం కట్టారు. ఎందుకు? ఎన్నికలకు ముందు రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు రైతులకు ఆర్థిక సహాయం చేసేలా కూడా కొద్దిగా అకౌంట్లలో ఆర్థిక సహాయాన్ని జమ కూడా చేశారు. సో ఇలా ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా ఉచిత పథకాలను, ఉచిత స్కీమ్స్ని ప్రవేశపెడుతూ నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు ఎన్నికల్లో ఘటనవుతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికలను అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీ ప్రాంతీయ పార్టీల కంటే కూడా మించిపోయింది.
వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లు ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్లు ప్రకటించేటప్పుడు మేనిఫెస్టో మీద నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేయాలని చెప్పేసి అనుకొని ఆ 3 ఫోటోలతో మేనిఫెస్టోని తయారు చేశారు. కానీ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఉచిత పథకాలకు అభ్యంతరం పెడుతూ పరోక్షంగా అప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారి ఫోటోని తొలగించేలాగా చేశారనేది ఎన్నికలకు ముందు జరిగినటువంటి ప్రచారం. కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ను ప్రకటించి ఆయన అమలు చేయడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిద్ధమయ్యారు. కొన్ని అమలు చేశారు కూడా, మరికొన్నింటిని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. తల్లికి వందనం లాంటిది, లేదంటే రైతులకు ఆర్థిక సహాయం అనేది ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేసిన దాని ప్రకారం పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే ఉచిత సిలిండర్ల స్కీమ్ను కూడా ఆయన అమలు చేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి పథకాలను కూడా, ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉచిత పథకాలను ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు ప్రజల ముందుకు తీసుకెళ్లారో వాటిని మించిన విధంగా ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టోని తీసుకెళ్ళింది. ఉచిత పథకాలు ఆపుని మించిన విధంగా బీజేపీ ప్రకటించింది. అవి కూడా చాలదన్నట్టు బడ్జెట్లో 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ అప్రతిహతంగా ఇప్పుడు జెండా ఎగురవేసింది 27 సంవత్సరాల తర్వాత. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 3 సార్లు అయినప్పటికీ కూడా ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరవేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. దాన్ని నెరవేర్చుకునేందుకు ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డారు. అటు అధికారాన్ని ఉపయోగించుకున్నారు, బడ్జెట్ను ఉపయోగించుకున్నారు, రాజకీయపరమైన అంశాలను కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఇష్యూస్ని ఆయన అరెస్ట్ కావడం కానీ, ఆయన అద్దాల మెడలు కట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్లారు. వెరసి ఇప్పుడు బీజేపీ ఏదైతే 27 సంవత్సరాల నుంచి పోరాడుతుందో అది ఫలించింది. ఆ ఫలించడానికి గల కారణాలను తీసుకుంటే బడ్జెట్లో 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో, ప్రకటించినటువంటి విధానం, అది బాగా పనిచేసింది అని సర్వత్రా వినిపిస్తుంది. సో ఎన్నికల బడ్జెట్ అని చెప్పి బడ్జెట్ ప్రకటించినప్పుడే విపక్షాలు భావించాయి. ఇప్పుడు ఫలితాలు చూస్తే ఆ బడ్జెటే బీజేపీని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పి భావన కలుగుతుంది. మరి మిగిలినటువంటి ఉచిత పథకాలు లేదంటే ఇతరత్ర రాజకీయపరమైన అస్త్రాల కంటే బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి, బడ్జెట్లో అనౌన్స్ చేసినటువంటి 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటి అస్త్రం ఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిందా అనే అంశం మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.